భారత్‌లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత హల్లకల్లోలం చేస్తూ ఉన్నారు? పెట్రోల్, డీజిల్ కొరత నిజంగానే ఉందా? మొన్నటి వరకు చూసుకుంటే గనక గ్యాస్ కొరత ఉంది అంటూ ఎంత హడావిడి చేశారో, ఎంత హంగామా చేశారో మనమైతే చూసాము. ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్, బెంగుళూరు, ఢిల్లీ లాంటి పలు ఏరియాలలో మనమైతే చూసాము. హోటల్స్, హాస్టల్స్ ఇలాంటివి ఎన్ని మూతపడ్డాయి, ఎంత హంగామా చేశారు, ఎంత ప్రజలు కంగారు పడ్డారనేదైతే మనమైతే చూసాము. ఇప్పుడు ఏదైతే డీజిల్ ఉందో అవన్నీ కొరత ఉన్నాయి అంటూ చాలా కంగారు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతుందో, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో ఏదైతే వార్ జరుగుతుందో, ఈ వార్ వల్ల ఇంకా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇలా చాలా కంగారు పడుతూ ఉన్నారు. నిజానికి అసలు ఏం జరగబోతుంది? నిజంగానే మరి స్టాక్ అనేది అయిపోయిందా? ఇంకా స్టాక్ అనేది ఉందా? అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం ఫీల్డ్ నుంచి అయితే దీని గురించి పూర్తి సమాచారం ఇచ్చేందుకు అయితే మా ప్రతినిధి వరుణ్ ఉన్నారు. వరుణ్, అక్కడ ఏం జరుగుతుంది? అసలు నిజంగానే పెట్రోల్, డీజిల్ కొరతలు నిజంగానే ఉన్నాయా? అక్కడ అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, మనం ఇప్పుడు జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ భారత పెట్రోలియం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ క్రౌడ్ కూడా ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది. బట్ ఈ ప్యానిక్, పెట్రోల్ దొరకడం లేదు, నో స్టాక్ బోర్డులు పెడుతున్నారంటూ ఏదైతే దర్శనమిస్తున్న ఈ యొక్క క్రమంలోనే ఇక్కడ 4 రూట్ల కూడలు ఉంది. సో ఈ రకంగా ఉదయం నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అంటూ పెరిగింది. ఈ ట్రాఫిక్ జామే కాక ఇక్కడ పెట్రోల్ వాహనదారుడు కూడా ఒక వేన్ కూడా ఏర్పాటు చేశారు. సో ప్రజలు ప్యానిక్ అవుతున్నారు తప్ప దీంట్లో ఏమీ కూడా లేదు. అటు మీడియా కానీ ఇటు గవర్నమెంట్ కూడా ఉన్న వాస్తవాన్ని చెప్తూ ఉంది. బట్ ఇదే విధంగా ప్రజలు కూడా ప్యానిక్ అవద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు ఏ విధంగా ఉంది, నిజంగా మనకి స్టాక్ ఉందా లేదా, ప్రజలు దీని మీద ఎలాంటి అవేర్నెస్ తెచ్చుకోవాలంటూ పాటు మనతో పాటు మాట్లాడతానికి కేసీపీ హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ప్రజలు దీంట్లో ప్యానిక్ అవడమే జరుగుతుందా, నిజంగా స్టాక్ బోర్డులు ఉన్నాయా, ఎందుకు ఇలా జరుగుతుందా? మా సిపి సజ్జన సార్ ఆదేశాల మేరకు మా జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ గారు ఈ ట్రాఫిక్ ఇష్యూస్ రాకుండా మా పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది. పర్టికులర్ మీరు చూస్తున్నారు, ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్లో ఇది మనకి ఈ భారత్ పెట్రోలియం అనేది కరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్లో ఉన్నది. ఇక్కడ చాలామంది ప్రజలు ప్యానిక్ అయ్యి అన్నెసెసరీగా వాళ్ళకి అవసరం లేకపోయినా కానీ ఈ పెట్రోల్, డీజిల్ గురించి వస్తున్నారు. స్టాక్స్ సఫిషియెంట్ ఉందని పైనుంచి ఎవరైతే యాజమాన్యం ఉన్నారో, తర్వాత ప్రభుత్వం ఉన్నదో ప్రకటించడం జరిగింది. దయచేసి ప్రజలకి మా తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అన్నెసెసరీగా ఈ ట్రాఫిక్ కంజెషన్ కాకుండా మిగతా ప్రజలు ఇబ్బంది పడకుండా మీకు ఏం అవసరం ఉందో అది పెట్రోల్ తీసుకొని పోవాలా. వారానికి 10 రోజులకు తీసుకపోతే ఇక్కడ మీ క్యూలో నిలబడే మీ సమయం వృధా అయింది, అనవసరంగా అన్నెసెసరీగా మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. దయచేసి ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియెంట్ ఫ్యూయల్ ఉన్నదని మనకి అధికారంగా ప్రభుత్వం కానీ దాని యాజమాన్యం కానీ చెప్పడం జరిగింది. మేము మీకు కోఆపరేట్ చేస్తాం. మీరు ఇట్లా ప్యానిక్ కావడం వల్ల ట్రాఫిక్ ఇష్యూ వద్ది, అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. తర్వాత అక్కడ గొడవ పట్టడం, పెట్రోల్ బంక్లో కొట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. దయచేసి ఎవరు కూడా మీకు అవసరం లేనప్పుడు రావద్దు. ఫ్యూయల్ ఏది అవసరం ఉందో ఆ రోజు వరకే మీరు పోసుకుంటే బెస్ట్. అది మీకు ఒక 15 రోజులకి 20 రోజులకి మేము స్టాక్ పెడతామంటే దాంతో అన్నెసెసరీగా అందరూ కూడా సఫర్ కావాల్సి వస్తుంది, మీరు కూడా సఫర్ అవుతారు. ఫైనల్గా సఫిషియెంట్ ఉన్నది ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు తండోపతండాలుగా బంకులు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ట్రాఫిక్ సమస్యలు కూడా దీంతో చుట్టుపక్కల నగర వ్యాప్తంగా కూడా భారీగా పెరిగింది ట్రాఫిక్ జామ్. ఆల్రెడీ కూడా మన కేపీఆర్ పార్క్ చుట్టూ కూడా అండర్ పాస్లు అండ్ ఫ్లైఓవర్లో నిర్మాణం జరుగుతూ ఉంది. స్టార్ట్ చేశారు భూమి పూజ, ఆల్రెడీ టు పంజగుట్ట వైపు జరుగుతుంది. సో ఇదే క్రమంలోనే ఇప్పుడు ఈ రకంగా ఇక్కడ అధికంగా రావడం వల్ల ఇంకా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. సో మార్నింగ్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం, పోలీసులు కూడా ఇక్కడ పహారా కాస్తూ ఉన్నారు, ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో అంటే మీకు కూడా ఎక్స్ట్రా బర్డెన్ అవుతా ఉంది. అవును, మీరు చూస్తూనే ఉన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ ఇష్యూ వస్తుంది, అయినా కానీ మేము దాన్ని మేనేజ్ చేసిన ఇప్పటివరకు అయితే ప్రాబ్లం రాలే. కాకపోతే అనవసరంగా ట్రాఫిక్ ఇష్యూని మీరే క్రియేట్ చేస్తున్నారు, అది చేయొద్దని చెప్తున్నాను. మనకి రైన్ కూడా పడే అవకాశం ఉన్నది. మీరు అన్నట్టు ఆ ఫ్లైఓవర్స్ వర్క్ ఉంటుంది, ఆడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు, వెళ్తున్నారు. మళ్ళీ అన్నెసెసరీగా మీరు అవసరం లేకపోయినా పెట్రోల్, డీజిల్కి వచ్చిన వల్ల ట్రాఫిక్ ఇష్యూ పెరుగుతుంది, అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఇష్యూ పెరుగుతుంది. దయచేసి రావద్దని చెప్పాను. ప్రస్తుతానికైతే ఏం ఇష్యూ లేదు, కంట్రోల్ చేస్తున్నాం. అంటే ఎక్కడైతే రోడ్ స్పేస్ ఉన్నదో మీరు చూస్తున్నారు, అక్కడ బ్యారికేడ్స్ పెట్టుకొని ట్రాఫిక్ నార్మల్గానే పోతుంది, ఎవరు ఆగుతలేరు. కాకుండా ఏంటంటే దీనివల్ల అందరూ కూడా శ్రమ అవుతుంది, అంటే ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది, ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. రైట్, అది చూస్తారు కదా, ఏసీపీ హరిప్రసాద్ గారు అయితే మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రజలు ప్యానిక్ అవ్వడం ద్వారానే ఇదంతా కూడా జరుగుతుంది. మీరు ప్యానిక్ అవ్వద్దు, మీరు శ్రమపడి మమ్మల్ని ఇంకా అధికంగా శ్రమ పెట్టద్దు. సో అంటే ఇక్కడ మేము కంట్రోల్ చేయాలన్నా కానీ లా అండ్ ఆర్డర్ కష్టమవుతూ ఉంది, ఇక్కడ గొడవలు కూడా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మేము ఎప్పుడు కూడా ప్రజలకి బారిగేట్లు పెట్టి వాళ్ళని అందరూ కూడా పహారా కాస్తూనే ఉన్నట్టు కూడా మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ నుండి కెమెరామ్యాన్ హరితో వరుణ్, హైదరాబాద్. పెట్రోల్ స్టాక్ లేదని కాదు, ఇది ఒక అపోహ. దాని గురించి ఇంత పబ్లిక్ ఇదవుతుంది, సఫర్ అవుతుంది. మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది, 75 days స్టాక్ ఉంది మన దగ్గర. స్టాక్ లేదని రాలేదు కానీ పెట్రోల్కి లైన్ కడుతుర్రు,
దాని వలన చూసేసి పబ్లిక్ ఒక్కరికొకరు చూసి ఎక్దమ్న ఎగబడ్డారు దీని గురించి. గవర్నమెంట్ బి చెప్తుంది, ఆల్రెడీ మెసేజ్ బి వచ్చింది పెట్రోల్ దాని నుంచి మాకు మెసేజ్ కూడా వచ్చింది. ఇది మీ నేను చూపిస్తాను మీకు, కానీ ప్యానిక్ అవుతుర్రు అట్లా. ఇగో చూడండి, ఇగో మెసేజ్ కూడా ఉంది, కానీ పబ్లిక్ అట్లా అవుతుంది పెట్రోల్ లేదని. పెట్రోల్ పంపులు స్టాక్ ఉంది, వాళ్ళు కూడా చెప్తున్నారు, పెట్రోల్ పంప్ వాళ్ళు చెప్తున్నారు స్టాక్ ఉంది, ఎందుకు ఇట్లా ఎగబడుతున్నారు మీరు అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళే చెబుతున్నారు, ఎందుకు మీకు పెట్రోల్ చాలా ఉంది మన దగ్గర, స్టాక్ ఉంది, మీరు భయపడేది అవసరం లేదని చెప్తున్నారు. గ్యాస్ కూడా పెరిగింది, డీజిల్ కూడా పెరిగింది. వండాక అన్నం కూడా లేదు, కూర కూడా లేదు అన్న. ఏం చేయాలో అర్థమే కావట్లేదు. ఏమన్నా చూశారు కదా మీరే, ఇంత ఇంత ట్రాఫిక్ ఉంది. కేవలం మీ వీడియో ప్రాబ్లమే. అంటే వీడియో వాళ్ళు చేయకపోతే ఇంత ట్రాఫిక్ ఉండదు. ఓల్డ్ పెట్రోల్ డీజిల్ ఉంది, మీ వీడియోలో వాళ్ళు చెప్పడం వల్ల ఈ ట్రాఫిక్ అంతా ఈరోజు కారణం మెయిన్ మీ వీడియో. గ్యాస్ అయితే ప్రాబ్లం ఉంది 100%. పెట్రోల్ డీజిల్ అయితే ఇప్పుడు ఏనాడు ప్రాబ్లం లేదు. ఈ వీడియో వాళ్ళు ఏం చేశారు, నిన్న చాలా ఇదిగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల ఈరోజు ట్రాఫిక్ ఉదయం వచ్చాను, గంట అయింది నుంచొని వెళ్ళిపోయాను. మేడం గారు ఉదయం 9:30కి వచ్చానండి. మా మేడం గారు ఫోన్ చేశారని నేను వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ½ అన్ అవర్ ఉన్నానండి. ఏం చేస్తే ఏమీ లేదు, ఇప్పుడు ఆగిపోయింది బండి. చాలా ప్రాబ్లం అవుతుందండి. అంతేనండి ప్రాబ్లం, అది మెయిన్. పెట్రోల్ ఉందంటున్నారు, మీ వీడియో వాళ్ళు కూడా ఉందంటున్నారు. తప్పు, మీ వీడియో వాళ్ళు తప్పు. చాలా ఉంది, వీడియో గాబరా పడకండి అని చెప్తున్నారు, లైన్లు చూపించేస్తున్నారు, లైన్ నెలకొంది అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు, 2 రకాలు చెప్తున్నారు. కాబట్టి మేము చెప్పలేము. చూశాను, పెడుతుండ్రు దొరుకుతా లేదా అని, దానివల్ల పిచ్చోలు ఎత్తుండ్రు దొరుకుతుందా అని, వీళ్ళకు కూడా ఇబ్బంది పెడుతుండ్రు. గవర్నమెంట్ తప్ప వాళ్ళదేం లేదు. మోడీ చెప్తుండ్రు ఉందని, అన్ని అవైలబుల్, గ్యాస్ కానీ అవి ఇవి అన్నీ చెప్తున్నాడు. ఇక్కడ జనాలు పిచ్చోలు అయిపోతున్నారు, నమ్మేసి ఒకరినొకరు చెప్పేసి పిచ్చోలు అయిపోతున్నారు, అందుకే ఏం లేదు. నేను 2 పెట్రోల్ బంక్స్ దగ్గర వెళ్ళాను, అక్కడ క్లోజ్ ఉండే కల్లా ఇక్కడికి వచ్చాను. నేను ఒక మన దగ్గర ఇంకొకటి బేగంపేట దగ్గర చూసిన, ఆడేటో క్లోజ్ అయింది. అందుకే ఇక్కడ మెటీరియల్ డెలివరీకి వచ్చాను. ఎట్లకెంచి ఇప్పుడు అవసరం కాబట్టి మళ్ళీ మధ్యలో ఆగిపోతే ఇబ్బంది. అంటే ఒక 15-20 మినిట్స్ అయింది ఇక్కడికి వచ్చి. అక్కడ వెయిట్ చేసిన ఒక 20 మినిట్స్. ఏమో మళ్ళీ ఐడియా లేదు, నేనైతే ఇవాళ కొట్టిస్తున్నా. ఆల్మోస్ట్ మొన్న ఫ్రైడే రోజు ఫుల్ ట్యాంక్ చేయించుండే. మళ్ళీ అది ఎంత ఏంటంటే సోషల్ మీడియా వల్ల మామూలుగా ఈ ఫొటోస్ తీసి అప్లోడ్ చేసేట్లో ఇట్లా ప్యానిక్ అవుతున్నారు. ఉన్నది వీలైతే స్టాక్ అవుతుంది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఆఫ్ ట్యాంక్ ఉన్నోళ్ళు అయితే మళ్ళీ ఏడా ఇబ్బంది అవుతుందో అన్నట్టు ఓపించుకుంటుండ్రు. అట్లా చాలా ఇప్పుడు వేరే స్టేట్లోనే అయితే ఇలాంటి పరిస్థితులు ఏం లేవండి, కానీ మన స్టేట్లో, మన హైదరాబాద్లోనే ఎందుకు ఇలా ఉందో నాకు అర్థం కావట్లేదు. మేము వేరే స్టేట్ వాళ్ళని అడగకుండా అంత పీస్ఫుల్గా ఉందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు చేయాలో అంత మంచిగా చేస్తూ ఉంది. కాకపోతే మన వాళ్ళు ఒకరు అనేసరికి ఒకరు ఇట్లా రిపీట్గా, కాకపోతే ఇది ఎప్పుడు క్లోజ్ కాదు, ఎప్పుడు ఆల్రెడీ స్టాక్ ఉందని చెప్తున్నారు. అన్ని విధాలా బాగానే ఉంది. దీని విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ ఇచ్చి చాలా బాగానే చేస్తుంది. థ్యాంక్స్ టు స్టేట్ గవర్నమెంట్. అదే అర్థం. ఇప్పుడు నాకైతే పెట్రోల్ అయిపోయింది, నేను వచ్చిన. మొన్న నేను రాలేదు, ఎందుకంటే రొటీన్గా ఉంటుందని. జస్ట్ ఇప్పుడు చూస్తే వాళ్ళకి ఇంత జనం ఉంది, ఇక తప్పదు కదండి. ఇది రెగ్యులర్ మనము ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా అవసరం కదా. ఒకరోజు లేకపోయినా ఊరుకుండేది కాదు కదా సార్. అందుకే తప్పదు, ప్యానిక్ ఇట్లా పబ్లిక్ వచ్చినప్పుడు ఇలా కావడము. అదే అండి. అవును, చాలా ఇబ్బంది ఉంది పెట్రోల్ లేకపోవడం వల్ల. చాలా ఇబ్బంది. చూడండి వేడికి ఎట్లుంది. ఎంత 1 అవర్ నుంచి ఇక్కడ ఉన్నాం. ఏమో తెలియదు, ఇంకా నేను పోతే తెలుస్తుంది మనకి. కానీ చాలా బాగా ఇబ్బంది అయిపోయింది. అది ఏ పెట్రోల్ ఫుల్ పబ్లిక్, రోడ్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ పోయినా 1 అవర్ దాకా ట్రాఫిక్ ఉంటుంది. నాది 3rd పెట్రోల్ పంప్ ఇది. నేను రావడం ఫుల్ పెట్రోల్తో ఫుల్ ఇబ్బంది అయింది బాగా. ఇక్కడ లేదు పెట్రోల్, బయట బోర్డు పెట్టేసినారు. ఆ 1 అవర్ నిలబడక లాస్ట్గా బోర్డు పెట్టారు, మళ్ళీ బయటకు వచ్చాను. ఇప్పుడు మాధవపూర్కి వెళ్ళాను, బేగంపేట మాధవపూర్కి వెళ్ళాను, మళ్ళీ ఇక్కడ చెక్ పోస్ట్కి వచ్చాను. ఇక ఫస్ట్ ఇక వచ్చాను, ఫుల్ ట్రాఫిక్ ఉంది, అటు వెళ్ళాను. ఆడ బోర్డులు పెట్టేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. 1 అవర్ నుంచి ఉన్నాయి ఇక్కడ. రైట్, ఓకే. ప్రజలు ప్యానిక్ అవడం తప్పితే విదేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం అంతంత పెట్రోల్ తెప్పిస్తుంటే జనం వస్తున్నారు. సరే, మేము ఏదో రూట్లో ఉన్నామని వచ్చాం, మేమేం ప్యానిక్ కావట్లేదు. మేము ఖచ్చితంగా కేంద్ర నాయకత్వాన్ని నమ్ముతున్నాము. పర్టికులర్గా ఏదో కొన్ని రాష్ట్రాల్లో మటుకు ఇది క్రియేట్ చేసింది తప్పితే
గ్యాస్ లేదు అంటే అర్థం ఉంది, కానీ పెట్రోల్ లేకపోవడం ఏంటండి? ఎన్ని కోట్ల వెహికల్స్ తిరుగుతున్నాయి దేశంలో, లేకపోతే ఎన్నిటి తిరుగుతున్నాయి. ఎవడో ఏదో పెడతారు, దాన్ని పట్టుకుని జనం గొర్రెలాగా తిరుగుతున్నారు అంతే. పెట్రోల్ షార్టేజ్ నాకెక్కడా కనబట్టలేదండి. మామూలుగా ఈ ఏరియాలో రోజుకి ఒక 100 బైకులు ఉంటాయి. ఈ బంకులో ఇవాళ కనీసం లైన్లో 2000 బైకులు ఉన్నాయి. ఆటోమేటిక్గా స్టాక్ అయిపోతుంది. దానికి ప్యానిక్ అయిపోయి భయపడిపోయి స్టాక్ అయిపోతుంది. ఏమైపోతుందండి? ఎట్లా అయిపోతుంది స్టాక్ చెప్పండి? నేను వచ్చి 2 నిమిషాలు అయింది, ఇంకో 5 నిమిషాల్లో కొట్టించుకొని వెళ్ళిపోతాను. ఏమీ లేదు, ప్యానిక్ లేదు, ఏమీ లేదు. జనం క్రియేట్ చేసిందే, జనం బాగా క్రియేట్ చేసింది తప్పితే నాకు తెలిసి ఎక్కడా ప్యానిక్ లేదు. హైదరాబాద్ సిటీలో బాగా పెట్రోల్ దొరుకుతుంది. పర్టికులర్గా మనకి తెలంగాణలో కనిపిస్తుందండి, ఎక్కడ ఆంధ్ర సైడ్ అంతగా కనిపిస్తుందని నాకు అనిపించట్లేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఏమండి, యుద్ధం జరుగుతున్నప్పుడే పెద్ద పెద్ద ఓడల్లో విదేశాల నుంచి వస్తుంది. ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు, యుద్ధం తరపున బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చినా కూడా ఇంకా ఆయిల్ రాదు. ఎట్లా మరి? అందరూ చదువుకున్న వారే, మరి వారికి భయం ఏంటో తెలీదు. వారు కొట్టిస్తున్నారు, మేము ఆంధ్రవే ఉన్నాం కూడా కొట్టిస్తున్నాం. లేకపోతే నాకేం పెద్ద అవసరం లేదు, నేనేం అంత ప్యానిక్ కావట్లేదు. జనం భయపడితే నాకు తెలియదు మరి ఎందుకు భయపడుతున్నారు.